కృతజ్ఞత కలిగి ఉన్నావా? 3 రకాల ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు నీకు. ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా, ఆయన పిల్లలుగా మనం ఆయనకి కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఉన్నామా? 3 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఎన్ని రకాలు? మనమైతే కృతజ్ఞతే లేదు మనకి. దేవుడు చేసిన మేలు అప్పటికి పొందుకుంటాం, మర్చిపోతాం కదా. కృతజ్ఞతే లేదు. కనీసం ఒక రోజు, కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థన కూడా చేయలేనంత కృతజ్ఞత లేకుండా ఉంటున్నాం. కనీసం శనివారం ఆదివారం మందిరానికి రాలేనంత కృతజ్ఞత లేకుండా ఉంటున్నాం కదా. మన కృతజ్ఞతే లేదు. కృతజ్ఞత కలిగి గనక మనం ఉండగలిగితే, ఏనండి, కృతజ్ఞత కలిగి గనక మనం ఉండగలిగితే అసలు మన జీవితాల ఆశీర్వాదమే వేరుకుంటుంది. 3 రకాల ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? తెగుళ్ళు మన మధ్యలోకి రావు. తెగుళ్ళు మన మధ్యలోకి రావు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే నిర్గమాకాండము, అందరు తీయండి, నిర్గమాకాండము 8వ అధ్యాయం 20వ వచనం. నేను క్లుప్తంగా చెప్తే 8:20. కాబట్టి యెహోవా మోషేతో వచ్చుచున్నాడు. అంతే. ఐగుప్తు ప్రజలు ఉన్న దేశం అంతా కూడా ఈగలు ఉంటాయంట. ఇశ్రాయేల్ ప్రజలు నివసించే గోషేను ప్రాంతంలో మాత్రం ఈగలు ఉండవు. అక్కడ రాయబడిన మాట ఉంది. మరియు భూలోకములో నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నా ప్రజలు నివసించి, 22వ వచనం, నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమునను వినాయించెదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. స్తోత్రం. తన ప్రజలుగా మనం ఉంటే, తన ప్రజలుగా మనం నమ్మకంగా ఆయన కృతజ్ఞత కలిగి జీవిస్తే, ఈ లోకములో దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొని వెల చెల్లించి నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించుకున్న ఆ అనుభవాన్ని బట్టి ఆయన కృతజ్ఞత కలిగి కనుక మనం జీవిస్తే, వింటున్నారా, జీవిస్తే, ఆయన ఎంతవరకు మనల్ని కాపాడుకున్న విధానాన్ని బట్టి ఆయన కృతజ్ఞత కలిగి కనుక మనం జీవిస్తే, మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఫరోతో అంటాడు, మోషే అంటాడు, ఇదిగో ఫరో, నేను నా ప్రజలు మేము వెళ్ళి అరణ్యములో మా దేవునికి బలి అర్పించినట్లుగా నువ్వు మమ్మల్ని పంపిస్తావా, పంపించవా? ఆయన అంటాడు, పంపించను అన్నాడు. అప్పుడు అంటాడు, నా ప్రజలు పోనివ్వని ఎడలా చూడుము, నా ప్రజలను పోనివ్వకపోతే చూడుము, ఇదిగో నీవు, ఆయన అంటాడు, నీ మీదకి, నీ సేనల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఎండ్లలోకి ఏగల గుంపులు పంపేదని అన్నాడు మోషే. ఏం పంపుతాడంట? ఏగల గుంపులు పంపుతానన్నాడు. మరలా అంటాడు 22లో, మరలా పంపుతున్న అన్న తర్వాత 22లో అంటాడు, మరియు భూలోకములో నేను యెహోవానని నువ్వు తెలుసుకున్నట్లు దేవుడు మోషే ద్వారా ఆ దినమున నేను నా ప్రజలు నివసించుతున్న గోషేనులో వినాయించి, అక్కడ ఈగల గుంపులు ఉండవు, వినాయిస్తాను. అంటే గోషేను ప్రత్యేకపరుస్తాను. హల్లెలూయా. పిల్లరా, దేవుని ప్రజలు ఉన్న స్థలంలోనంట ఆయన అంటే నా ప్రజలు ఏమన్నాడు ఇక్కడ? నా ప్రజలు నివసించుచున్న గోషేనులో మాత్రం ఈగల గుంపులు ఉండవు. పిల్లరా, అర్థం అంటే ఏంటి అంటే, తన ప్రజలు తన కృతజ్ఞతగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే వారి మధ్యలో లోకస్తులు, ఐగుప్తీయులు అంటే ఎవరంటే లోకస్తులు. దేవుని ప్రజలు, నా ప్రజలు అంటే మనమే, ఇశ్రాయేలు ప్రజలు మనమే. ఇప్పుడు లోకస్తులకు వచ్చే ఈగలు అని అంటే అర్థం ఏంటంటే తెగుళ్ళు. ఏంటంట? ఈగలు అని అర్థం ఏంటంటే తెగులు. అంటే లోకములో ఉన్న తెగుళ్ళు ఇక్కడ మనకి ఉండవు. స్తోత్రం. తన ప్రజల మధ్యలో ఆ ఈగలు ఉండవంట. ఐగుప్తీయుల ప్రజలలో ఉన్న ఈగల గుంపులు నిండిపోయినాయి, కానీ తన ప్రజలు నివసించే గోషేనులో ఈగలు లేవు. అంటే దాని అర్థం తెగుళ్ళు ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం గమనిస్తే భూమి మీద అనేక రకాలైన తెగుళ్ళు, అనేక రకాలైన వ్యాధులు, అనేక రకాలైన భయంకరమైన, మరి రోజుకొక కొత్త రోగాన్ని చూస్తున్నాం. చెప్పండి, రోజుకొక కొత్త రోగాన్ని చూస్తున్నాం. ఇప్పుడు అంత దద్దులు, జ్వరం వచ్చిందా, జ్వరం వచ్చితే వచ్చేస్తుంది సైడ్ ఎఫెక్ట్. ప్రతి జ్వరానికి సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ప్రియమైన వాళ్ళని గమనించండి, దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉంటే తెగుళ్ళు ఉండవు. ఏముండవు? తెగుళ్ళు ఉండవు. వ్యాధులు మన మీద దేవుడు అధికారం ఇవ్వడు. ఒకవేళ అది వచ్చినా ఆ వ్యాధిని దేవుడు గద్దిస్తాడు, వాటిని తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ప్రభు చెప్తున్న మాట
దేవుని ప్రజలు నివసించే దగ్గర తెగుళ్ళు ఉండవు. మొదటి ఆశీర్వాదం ఏంటి? ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే మొదటి ఆశీర్వాదం ఈగల గుంపులు మన మధ్యలో ఉండవు, అంటే తెగుళ్ళు మన మధ్యలో ఉండవు. నిర్గమాకాండం 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండం 6వ అధ్యాయము 7వ వచనం, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీ దేవుడయ్యుందును, అప్పుడు ఐగుప్తీయులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందరు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, మీరు నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవా నేనే. మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవా నేను. ఆయన ఐగుప్తీయుల బరువు క్రింద నుండి, ఏ కింద నుండి అంట? గత కాలంలో లోకములో అనేక రకాలైన బరువుల క్రింద ఉన్నాం, కాడి క్రింద ఉన్నాం, అప్పుల కింద ఉన్నాం, రోగాల క్రింద ఉన్నాం, దెయ్యపు శక్తుల క్రింద ఉన్నాం, రకరకాల భయంకరమైన లోక సంబంధమైన ఆ కాడి క్రింద మనం ఉన్నాం. అయితే దేవుడు ఆ బరువైన కాడి క్రింద నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? తప్పించుకొని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పులనే సమస్యల క్రింద నువ్వు గత కాలంలో ఉన్నావేమో, రోగాలనే సమస్యల క్రింద ఉన్నావేమో, మరి నిందల అవమానాలనే సమస్యల క్రింద నువ్వు ఉన్నావేమో, ఆ కాడిని మోస్తున్నావేమో, పాపం అనే కాడి క్రింద ఉన్నావేమో, వ్యసనములనే కాడి క్రింద ఉన్నావేమో. ఈ దేవుని బిడ్డ, నువ్వు ఏ కాడి క్రింద ఉన్నావో దేవుడు ఆ కాడిని విరగగొట్టేసి ఆయన అంటున్నాడు, నా ప్రజలుగా నేను మిమ్మల్ని చేర్చుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, తెగుళ్ళు ఉండవు, మీకు తెగుళ్ళు ఉండవు. ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఈగలు దేవుని ప్రజల మధ్యలో లేవు, గోషేనులో లేవు. ఐగుప్తు ప్రజల మధ్యలో పేర్లు ఉన్నాయి, దొరద వాళ్ళ పేర్లు వచ్చేసినాయి. దేవుని ప్రజల మధ్యలో పేర్లు లేవు. ఐగుప్తీయుల యొక్క మధ్యలో వడగండ్లు ఉన్నాయి, దేవుని ప్రజల దగ్గర వడగండ్లు లేవు. ఐగుప్తు ప్రజల మధ్యలో ఇదిగో మరి చీకటి కమ్ముకుంది, దేవుని ప్రజల మధ్యలో చీకటి లేదు, వెలుగు ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన కృతజ్ఞత కలిగి మనం ఆయన ప్రజలుగా ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు చేసే మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీకు తెగుళ్ళు రానివ్వడు. ఐగుప్తీయుల మధ్యలో ఉన్న తెగుళ్ళు గోషేనులో లేనట్టుగా లోకములో ఉన్న తెగుళ్ళు తన ప్రజలైన నీ మధ్యలో ఆయన లేకుండా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, అంతేకాదు ఆయన అంటాడు ప్రసంగి గ్రంథంలో, ఈ బైబిల్లో ఈగలు 2 చోట్లే కనపడతాయి. ఒక చోట ఎక్కడంటే ప్రసంగి గ్రంథం 10వ వచనంలో ఉంది. అక్కడ కూడా ఏముంది తెలుసా? 10:1 ప్రసంగి 10:1 ఏముందంటే, చచ్చిన బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అవి ఏమైనాయి అంట? చెడు వాసన కొట్టింది. చూడండి, ఈ చచ్చిన ఈగ అంటే అర్థం ఏంటి? చచ్చిన ఈగ అంటే ఆ కింద చెప్తాడు కొంచెం బుద్ధిహీనత. చెప్పండి, ఏంటంట? కొంచెం బుద్ధిహీనత. త్రాసులో ఉంచాడు, జ్ఞానము ఘనత తేలిచేసింది. ఏమండి? బుక్కావాని తైలము మంచి సువాసన కలిగింది. ఈ తైలములో చచ్చిన ఈగ ఒకటి పడిందంట. ఆ ఈగ పడేటప్పటికి ఏమైందంటే అదంతా దుర్వాసన కొట్టేస్తుంది. ఆ చచ్చిన ఈగ ఎవరో తెలుసా? బుద్ధిహీనత, కొంచెం బుద్ధిహీనత. కింద అంటాడు కొంచెం బుద్ధిహీనత. తైలం ఎవరో తెలుసా? మనమే. ఇప్పుడు మనలో కొంచెం బుద్ధిహీనత ఉందనుకో, ఆ కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుంది? మనంతటిని కూడా చెడగొట్టేస్తుంది. ప్రభువు మనల్ని సువాసన కలిగిన, పరిమళ వాసన కలిగిన తైలముగా ఆయన మనల్ని చేయాలని కోరుకుంటున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. అయితే కొంచెం బుద్ధిహీనత మనలో ఉండటం వలన మనం సువాసనగా ఉండాల్సిన మనం ఏమో దుర్వాసన కొడతాం. అర్థమైందా? ప్రియమైన వారలారా, చాలా మంది అంటారు, అయ్యా నేను అంత బాగానే ఉన్నా కానీ చిన్న సిగరెట్ మానలేకపోతున్నా, కొంచెం బుద్ధిహీనత. అంత బాగానే ఉంది, సినిమాలు మానలేకపోతున్నా, కొంచెం బుద్ధిహీనత. అయ్యా నేను మందిరానికి వస్తున్నాను, అంత బాగానే ఉంది, అబద్ధాలు చెప్పడం మానలేకపోతున్నా, కొంచెమే బుద్ధిహీనత. అర్థమైందా? అయ్యా నేను మందిరానికి వస్తున్నా కానీ తాగుడు మానలేకపోతున్నా, కొంచెం బుద్ధిహీనత. నేను దేవుని ఎరుగున్నాను కానీ అయ్యా ఇదిగో ఈ అక్రమమైన కార్యాలను నేను విడిచిపెట్టలేకపోతున్నా, కొంచెం బుద్ధిహీనత. చూడండి, అంతా బాగానే ఉంటుంది, ప్రార్థన, మందిరము, వాక్యం అన్ని బాగానే ఉంటాయి కానీ వాళ్ళ కొంచెం బుద్ధిహీనత, చిన్న చెడు అలవాటు ఏం చేస్తుంది? వాళ్ళని సువాసనగా ఉండవలసిన ఆ యొక్క జీవితము దుర్వాసన కొట్టేస్తుంది. ఈ సమాజంలో దేవుని కొరకు పరిమళ వాసనగా మనం ఉండవలసిన మన జీవితాలు దుర్వాసన కొట్టేస్తున్నాయి. ఆ చిన్న పొరపాటు వలన, ఆ చిన్న తప్పిదం వలన, ఆ చిన్న అలవాటు వలన, మానుకోలేకపోవటం వలన సువాసన ఉండాల్సిన మనం దుర్వాసన కొడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రజలుగా మనం నమ్మకంగా ఆయన కనుక ఉంటే ఆయన మన ఎడబాయివాడు కాడు. ఎడబాయిని దేవుడు ఏం చేస్తాడు? ఆయనకి నమ్మకంగా ఉంటే అంటే ఆయన మనలను ఇదిగో తెగులు రాకుండా కాపాడుతాడు, వ్యాధులు రాకుండా కాపాడుతాడు. ఇదిగో దేవుడు మనకి ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుతాడు. ఆయనే
ఆయన గాయములో ఉన్న స్వస్థత చేత మనల్ని నింపుతాడు, జీవముతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఉందండి. యెషయా గ్రంథంలో ఏముందంటే 1వ అధ్యాయం 6వ వచనంలో అరికాలు మొదలుకు నడినెత్తి వరకు అంట వ్యాధితో ఉన్నారంట అందరూ. ఎలా ఉన్నారు? యెషయా గ్రంథం 1:6 చదవండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినా గాయాలే, దెబ్బలు. అందుకనే నేను పచ్చి పుండ్లు, ఎక్కడ చూసినా గాయాలే, దెబ్బలే, పచ్చి పుండ్లే, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రియమైన వారలారా, వినండి వినండి వినండి, అందరూ నా మాట వినండి, ఆలకించండి. ఈ భూమి మీద లోకంలో ఎక్కడ అరికాలం వల్ల నన్నెత్తి వరకు రోగాలేనంట. ఎందుకు ఈ రోగాలంటే లోకస్తులకి అన్ని తెగుళ్ళు, ఐగుప్తీయులకి అన్ని ఈగలు ఉన్నాయి, దేవుని ప్రజల మధ్యలో ఈగలు లేవని అక్కడ చెప్పాడు దేవుడు. కానీ ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నా కూడా, మందిరానికి వస్తున్నా కూడా ఏదో ఒక రోగం మనం వెంటాడుతుంది. కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకుండా దేవునికి జీవించడం అన్న. హల్లెలూయా. కృతజ్ఞత భావం లేదు, దేవుడి గురించిన కృతజ్ఞత మనసు లేదు, తలంపు లేదు, ఆలోచన లేదు, హృదయం లేదు. కృతజ్ఞత లేని అనుభవం ఉంటున్నారండి చాలా మంది. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో తెగుళ్ళు, ఐగుప్తీయుల మధ్యలో ఈగలు ఉన్నాయి, దేవుని ప్రజల మధ్యలో ఈగలు లేవు. ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన ఇచ్చే మొదటి ఆశీర్వాదం, ఏ తెగులు ఏ రోగం నేను అంటకుండా ప్రభు కాపాడతాడు. ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే నీ జీవితాన్ని సువాసనగా, పరిమళ వాసనగా దేవుడు మారుస్తాడు. ఆయన ఇచ్చే మొదటి ఆశీర్వాదం. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా అరికాలు మొలకు నన్నెత్తి వరకు మీరు ముట్టండి అయ్యా, వారి నరములు ముట్టండి అయ్యా, వారి కండరాలు ముట్టండి అయ్యా, వారి ఎముకలు ముట్టండి అయ్యా, వారిని గుండెను ముట్టండి, జీర్ణ వ్యవస్థను ముట్టండి. ఇట్లా ప్రార్థన చేస్తుండే మీరు ఎప్పుడైనా ఇనే ఉంటారు. నేను ప్రార్థన చేసేటప్పుడల్లా ఎవరికి ప్రార్థన చేసిన ఇలా ప్రార్థన చేస్తాను, ప్రభు అరికాలు మొదలు నన్నెత్తి వరకు మీరు ముట్టండి ప్రభు అని ప్రార్థన చేస్తాను. కారణం ఏంటంటే కొంతమందికి అరికాల్లో రోగం. ఇందా చదివాం కదా, అరికాలు మొదలు నన్నెత్తి వరకు ఏమున్నాయంట? వ్యాధులు ఉన్నాయా లేదా? యెషయా భక్తుడు చెప్పాడా లేదా? కొంతమందికి ఏమో పొట్టలో రోగం ఉంటుంది, కొంతమంది కాల్లో ఉంటుంది, కొంతమంది ఎముకల్లో ఉంటాయి, కొంతమంది నరాల్లో ఉంటాయి, కొంతమంది గుండెలో ఉంటాయి, కొంతమంది తల్లో ఉంటాయి. అందుకని అరికాలు నన్నెత్తి వరకు రోగాలే మనుషుల్లో. నిద్రపోయే వాళ్ళు గట్టిగా స్తోత్రం హల్లెలూయా. నిద్రపోమాకండి, నిద్రపోయారండి మిమ్మల్ని ఊరుకోండి. హల్లెలూయా చెప్పండి. రెండవ ఆశీర్వాదం ఏంటంటే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 65:16 చూస్తే 65:10 వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 65:10. నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పరుండు స్థలముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును. పిల్లరా, ఈ షారోను అనే ఈ పొలం అంట మేత భూమిగా మారుతుందంట. 33వ అధ్యాయం యెషయా గ్రంథం 9లో అంటాడు, కొన్ని పరిస్థితులను బట్టి షారోను మేత భూమి, పశువులు సమృద్ధిగా ఆహారం తినే మేత భూమి ఈ షారోను. అయితే 33వ వచనంలో మనం చూస్తే ఈ షారోను పొలము ఎలాగ మారిపోయిందంటే ఎండిన అనుభవంలో కనపడుతుంది. 33:9. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని అనుభవాలను బట్టి, ఆ దేశము దుఃఖముగా ఉంటాను బట్టి, ఆ దేశంలో వేదనగా ఉంటాను బట్టి షారోను ఎండిన భూమిగా మారిపోయిందని అక్కడ రాయబడతా ఉంది. దేశము దుఃఖించినందున, క్షీణించుచున్నందున షారోను ఎడారి ఆయను. చూడండి షారోను పొలము, ఈ షారోను మేత భూమిగా ఉందంట. అయితే కొన్ని పరిస్థితులను బట్టి అది ఏమైంది, అది ఎలా ఉందంటే ఎండిన అనుభవాలు, దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి, దేశంలో ఉన్న దుఃఖ స్థితిని బట్టి, వేదనకరమైన పరిస్థితులను బట్టి ఈ షారోను ఏమైందంటే ఎండిపోయిందంట. అయితే ప్రభు అంటున్నాడు, షారోను మేత భూమిగా మారుతుంది. దేవునికి స్తోత్రం. నా ప్రజలు నాకు మొరపెట్టారు. యెషయా 65:10. యెషయా 65:10 చదవండి. యెషయా 65:10 ఒకసారి నేను చదువుతాను చూడండి. లేకపోతే నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం. చూడండి, నా ప్రజల నిమిత్తం. హల్లెలూయా. ఇవాళ మన వాక్య సందేశం ఏంటి? యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు. నేను చెప్పే ప్రతి వాక్యంలో ఆయన ప్రజలు అని వస్తుంది. దేవుని ప్రజలు. ఈ వాక్యంలో కూడా ఉంది. రెండవ ఆశీర్వాదం ఏంటంటే తన జనులు. ఆయన అన్నాడు అక్కడ, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను మేత భూమిగా మారుతుంది. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే దేవుడికి మనం ప్రజలుగా ఉన్నాము, ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే
షారోను మేత భూమిగా మారినట్టుగా ఎండిపోయిన ఈ భూమిని మేత భూమిగా మార్చాడు. మేత భూమిగా మార్చాడు. మేత భూమిగా మార్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే పచ్చిక గల తోటలాగా మార్చాడు. పచ్చిక గల పొలంలాగా మార్చాడు. పచ్చని ఎండిన అనుభవంలో నుండి పచ్చని అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, షారోను ఎడారిగా ఉండదు. ఇక నుండి దేవుని ప్రజలైన మనము పచ్చని వారిగా మేత భూమిగా మార్చబడినట్లుగా దేవుడు చేస్తాడు. రెండవ ఆశీర్వాదం, మనలో ఎండిన అనుభవాలను దేవుడు తీసేస్తాడు. నువ్వు ఎప్పుడు ఎండిన అనుభవాల్లో ఉండవు. నీవు పచ్చని తోటలాగా దేవుడు మారుస్తాడు. పచ్చిక గల తోటలాగా దేవుడు మారుస్తాడు. అనేకులకు ఆహారం ఇచ్చే తోటలాగా దేవుడు మారుస్తాడు. అనేకులు నీ ఎద్దకు వచ్చి సెద తీర్చుకునే తోటలాగా దేవుడు మారుస్తాడు. చూడండి, నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఊచుని నీటి వల్ల నిన్ను దేవుడు మారుస్తాడు. ఎండిన స్థితిలో నువ్వు ఉండవు. పచ్చని ఫలించే స్థితిలో నువ్వు ఉండబోతున్నావు. మేత భూమిగా నువ్వు మారబోతున్నావు. దేవుని కృతజ్ఞత కలిగిన ఉన్న ప్రతి దేవుని ప్రజలైన మారు ఎలాగా మారుతారంటే, దేవుని ఆశీర్వాదం ద్వారా మేత భూమిగా మారుతారు. మేత భూమిగా మారుతారు. ఎండిన భూమి ఎలా ఉంటుందంటే, పగుళ్ళు వచ్చి బీట్ల బారి అక్కడ ఎలా ఉంటుందంటే, ఎక్కడ నీటి చుక్క లేదు, ఎక్కడ పచ్చదనం లేదు, అంత ఎండ, అంత ఎడారిలాగా ఉంటుంది. ఎడారి లాంటి అనుభవాలను దేవుడు పచ్చని తోట వలె, మేత భూమి వలె ఫలించే అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుడు మన పట్ల, ఆయన ప్రజల పట్ల కలిగించి రెండవ ఆశీర్వాదం అది. మూడవ అనుభవం ఏంటో తెలుసా? మూడవ అనుభవం ఏంటంటే, ఆయన తన ప్రజలను అద్దరికి చేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రజలను ఎడబాసువాడు ఆయన కాదు. ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన ఎలాంటి ఆశీర్వాదాలు చేస్తాడంటే, ఈ దరిలో ఉన్న వారిని అద్దరికి చేరుస్తాడంట. ఆమేన్. నా అర్థం ఏం తెలుసా? ఈ లోకం అనే అద్దరిలో మనం ఉన్నాం. మీకు క్లుప్తంగా చెప్తున్నా, లోకం అనే ఈ దరిని మనం ఉన్నాం. పరలోకం అనే అద్దరికి దేవుడు చేరుస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఆయన ప్రజలను ఎడబాపు వాడు కాడు. తల్లి మర్చినా, తండ్రి మర్చినా, అన్నదమ్ములు విడిచినా, అక్క చెల్లెలు విడిచినా, బంధుమిత్రులు విడిచినా, స్నేహితులు విడిచినా, ఆయన ప్రజలను ఆయన ఎడబాపు వాడు. ఈ లోకంలో నీకు ఎవరు లేరని అనుకుంటున్నావేమో, నిన్ను ఎడబాయని వాడు, నిన్ను విడువని దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన ఉన్నాడని గుర్తించాలని ప్రేమతో మీ అందరికి మనవి చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఒంటరితనములను ఉన్నావేమో, ఒంటరితనములో ఉండాల్సిన అవసరం లేదు. తన ప్రజలను, యెహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు. ఎడబాయనే. ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు. ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉంటే, ఆయన ప్రజలైన మనల్ని ఆయన కంచి వేసి కాపాడుతూ వస్తున్నాడు. ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉంటే, ఆయన చేసే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ దరి నుండి ఆ దరికి అద్దరికి చేరుస్తాడు. అద్దరికి చేరుస్తాడు. అద్దరికి చేరుస్తాడు. మధ్యలో విడిచిపెట్టడు. ఎన్నో తుఫాన్లు రావచ్చు, ఎన్నో పెను ప్రమాదాలు రావచ్చు, ఎన్నో అలలు నిన్ను వచ్చి నీ ధ్వనిని కొట్టచ్చు, గాలి నిన్ను అడ్డుకోవచ్చు, తుఫాను నిన్ను అడ్డుకోవచ్చు, అలల కెరటాలు రేకెత్తి నిన్ను కొట్టచ్చు. అయినప్పటికీ కూడా ఆయన అద్దరికి చేర్చే దేవుడుగా నీకు తోడై ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. 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 చదువుకుందాం దేవుని వాక్యంలో. కీర్తనకారుడు రాసిన కీర్తన, నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. యెహోవా నీ ప్రజలందరూ చెప్పండి. యెహోవా చెప్పు నాన్న. నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నువ్వు సంపాదించిన నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె నిలబడతారు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని మహిమపరచు. దేవుని బిడ్డ నువ్వు జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ ప్రజలను అద్దరికి చేర్చు వరకు, నువ్వు సంపాదించిన నీ ప్రజలు అద్దరికి చేరు వరకు వారి శత్రువులు రాతిలాగా నిలబడతారు. నీకే హాని చేయరు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరు తెలుసు? అద్దరికి చేర్చేవాడు. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తనలో దావీదు రాసిన కీర్తనలో 107వ కీర్తన 30వ వచనం చదివితే అక్కడ వారు రాయబడిన మాట చదువుదాం. 107 అది నిమ్మల వారు సంతోషించి వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి మీకు ఎంత మటుకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ 3 ఆశీర్వాదాలు చెప్తున్నా. ఒకటేంటి? తెగుళ్ళు రావు. ఆయన కృతజ్ఞత కలిగి జీవించి ఆయన ప్రజలకి ఆయన చేసే మేలు ఏంటంటే, ఆయన ప్రజలు నివసించే స్థలంలో తెగుళ్ళు. రెండవది ఏంటి? ఆయన తన ప్రజలను వారు చేసిన మొరను బట్టి, ప్రార్థన బట్టి, ఆయన వారి ప్రార్థనలు విని, తన ప్రజల విచారణ చేశారు కాబట్టి వారి ప్రార్థనలు విని
ఆ తన ప్రజల ప్రార్థనను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే షారోనుని మేత భూమిగా ఎండిన అనుభవాలు ఉండవు, పచ్చని అనుభవాలు దేవుడే వస్తాడు. మూడవ ఆశీర్వాదం ఏంటి? అద్దరికి చేరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, వారు కోరిన రేవుకు వారిని దేవుడు, వారికి ఒక కోరిక ఉందంట. ఆ ప్రజలకి వారికి ఒక కోరిక. ఏంటి ఆ కోరిక? వారు ఒక రేవు కోరుకున్నారంట. వారు కోరిన రేవు ఒకటి ఉందంట. ఆ రేవుకి వారిని ఆయన నడిపిస్తున్నాడంట. స్తోత్రం. నీకు కూడా ఒక కోరిక కావాలి. నీకు కూడా ఒక కోరిక చెప్పండి. ఒక కోరిక ఏంటి? ఆ కోరిక అద్దరికి చేరాలనే కోరిక. లోకములో ఈ దరిలో నువ్వు ఉన్నావు. చూడండి, సముద్రానికైనా నదికైనా అద్దరి ఉంటది, ఉండదా? ఈ దరి ఉన్నట్టుగా ఆ దరి ఒకటి ఉంటుందా, ఉండదా? అలాగే లోకములో నువ్వు ఉన్నావు ఈ దరిలో. ఈ లోకంలో ఆ దరిన పరలోకం ఉంది. ఆ దరిలోకి నువ్వు దేవుడు చేర్చాలనే ఆశ, కోరిక నీకు కావాలి. నేను ఆ దరికి వెళ్ళాలి. 107వ కీర్తనలో ఉన్నాడు, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపిస్తాడు. నీకు ఒక కోరిక ఉండాలి. నీకు కూడా ఏముండాలి? నేను ఆ దరికి, సియోను పట్టణానికి, యెరూషలేములోనికి, ఆ పరలోక పట్టణంలోనికి, ఆ యుగాయుగాలు ప్రభుతో నాతో ప్రభువు ఉండాలి. నేను ప్రభు నాతో ఆ మహిమలో నేను ఆనందించాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? మనకు ఆ కోరిక ఉండాలి. పరలోకం వెళ్ళాలి. నేను ఆ దరి చేరాలి. నేను ఈ దరిలోనే ఉండకూడదు. ఇక్కడే నశించిపోకూడదు. ఇక్కడే నేను ఇదిగో నా పాపములో, నా శాపములో, నా విచ్చలవిడి జీవితంలో నేను నశించిపోకూడదు. నేను నా బ్రతుకు మార్చుకోవాలి. నా పాపాల్లో యేసే రక్తంలో కడుక్కోవాలి. నేను పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని సన్నిధిలో నుండి నేను ఈ లోకంలో నమ్మకంగా దేవునికి జీవించి నేను పరలోకమనే అద్దరికి నేను చేరాలి. అద్దరికి వెళ్ళాలి. ఉందా నీకు ఆశ? నీకు ఆశ ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, లోకాసు వార్తలో మీరు చదవద్దు కానీ 8:22లో ఉంటుంది. యేసుప్రభు తన శిష్యులు ఆ దోణి మీద సముద్రంలో వెళ్తుంటే ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది, గాలి విసిరింది, కెరటాలు లేచాయి, ధోనిని అడ్డుకున్నాయి. వాళ్ళు భయపడ్డారు. అద్దరికి మనం చేరలేమేమో, సముద్ర మార్గంలోనే మనం ఈ తుఫాన్లో చనిపోతామేమో అని భయపడ్డారు, కలవరపడ్డారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, యేసయ్యా మేము నశించిపోతున్నాం, చింత లేదా? అప్పుడు యేసు ప్రభు, బుద్ధి లేని వాళ్ళారా, నేను మీతో ఉండగా మీరెందుకు నశించిపోతారా బాబు? సృష్టికర్త నేను మీతో ఉండగా మీరెందుకు నశించిపోతారు? అవిశ్వాసం ఎందుకురా మీకు? నమ్మకం లేదా మీకు? విశ్వాసం లేని తరం వారలారా అని వాళ్ళని గద్దించాడు, బుద్ధి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, గాలి ఆగిపో అన్నాడు. ఆమేన్, ఆగిపోయింది. సముద్రం నిమ్మలమైపోయింది. వాళ్ళ ఆశ్చర్యం, సముద్రం గాలి నీకు లోపడుతుంది, ఈయనెవరో? ఇప్పుడు అద్దరికి చేరారంట. అద్దరి గెరాసీనుల దేశం ఉంది, అద్దరి నా దేశంలో చేరారు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నీ జీవిత యాత్రలో అద్దరికి దేవుడు నిన్ను చేరుస్తాడు. మధ్యలో నీ జీవితానికి ఏ ఆపద వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ గాలి వచ్చినా, ఏది నిన్ను అడ్డుకుంటున్నా, గమ్యము చేరే వరకు అద్దరికి దేవుడు నడిపిస్తాడు ఆయన ప్రజల్ని. హల్లెలూయా. అది ఉద్యోగ ప్రయత్నమైనా, వ్యాపార ప్రయత్నమైనా, అది వివాహ ప్రయత్నమైనా, ఇల్లు కట్టే ప్రయత్నమైనా, అది నువ్వు ఏ ప్రయత్నములో నువ్వు కొనసాగుతున్నా, నీ ప్రయత్నము సఫలము చేసి నిన్ను అద్దరికి దేవుడు చేర్చే దేవుడిగా ఈ మధ్యాహ్న కాలం ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు నీకు తోడుగున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రియులారా, నీ ప్రయాణానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అద్దరికి ప్రభు చేరుస్తాడు. అద్దరికి చేర్చే దేవుడిగా తన ప్రజలకు ఆయన తోడై ఉన్నాడు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ లోక సంబంధమైన ప్రయాణంలోనే కాదు కానీ పరలోకమైన అద్దరికి కూడా దేవుడు నిన్ను చేరుస్తాడు. దేవుడి మాటలు దీవించ